బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని, న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గాప్రసాద్, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ఎంతమంది చికిత్స పొందుతున్నారు? ఇంద్రజ, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొద్దిసేపట్లోనే ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఈ ప్రమాదం గాయపడిన క్షతగాత్రులను అయితే ఆయన పరామర్శిస్తున్నారు. ఇప్పటికే 9 మంది మరణించినట్టు అధికారం కూడా వెళ్ళడం జరిగింది. మరో 6 కిమ్స్ హాస్పిటల్, 3 సెవెనిల్స్ లో 3 ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. అయితే సెవెనిల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వారి పరిస్థితి అయితే ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు కిమ్స్ ఆసుపత్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేరుకోవడం జరిగింది. ఎవరైతే 3 క్షతగాత్రులు ఉన్నారో వారిని నేరుగా వారి దగ్గర చేరుకొని ఎట్లా జరిగింది ప్రమాదం, ఎట్లా గాయాలు పాలయ్యారు, అట్లా ఆ ప్రమాదం ఇంత భారీ స్థాయిలో జరగడానికి అది ఏమైంది, అసలు ప్రధాన కారణం ఎట్లా జరిగింది, ఏమైనా భద్రతా వైఫల్యం, ఎక్కడ లోపం ఉందో, అసలు ఏంటి అన్నది కూడా ఆ స్థానికుల్ని, అధికారులను అడుగు తెలుసుకుంటున్నారు. మరోవైపు క్షతగాత్రులను పరామర్శించి వారికి భరోసా కూడా కల్పిస్తున్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చోటు చేసుకోవడం రకంగా బాధాకరమైనప్పుడు కూడా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు ఎటువంటి టెన్షన్ పడద్దు, మీకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కూడా వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అయితే ఎవరైతే మరణించారో వారికి 25 లక్షలు ఎక్స్చేంజ్ కూడా ప్రకటించింది. మరోవైపు ట్రీట్మెంట్ పొందుతున్న క్షతగాత్రులకి 10 లక్షలు కూడా ఎక్స్చేంజ్ ప్రకటించిన సంగతి విదితమే. మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడే సెవెనిల్స్ హాస్పిటల్ చేరుకున్నారు. అక్కడ క్షతగాత్రులు పరామర్శించి ఆయన కూడా నేరుగా స్టీల్ ప్లాంట్ కి చేరుకొని పవన్ కళ్యాణ్ కూడా జత కలిసే అవకాశం ఉంది. మంత్రి నారా లోకేష్ కూడా మరికొద్ది స్టాఫ్ లోనే ఈ కిమ్స్ హాస్పిటల్ కి వచ్చే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ కూడా స్వయంగా వెళ్లి క్షతగాత్రులను పరిశీలిస్తారు. పవన్ కళ్యాణ్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో జిల్లా కలెక్టర్ అభిషేక్ తో పాటు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా పాల్గొనడం జరిగింది. రైట్ దుర్గాప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించిన సందర్భంగా ఏం మాట్లాడారు? ఏదైతే అసలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఏ విధంగా ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రమాదం జరగడం వల్ల అసలు ఏంటి లోపం ఎక్కడ ఉంది, అండ్ గతంలోనే మనం చూసినట్లయితే గత కార్మిక సంఘాలు కావచ్చు, ఈ అంటే దేశంలోనే ప్రతిష్టాత్మక ఎంతో ఇండస్ట్రీగా ఉందంటే స్టీల్ ప్లాంట్. దాదాపు వేలాది మంది కార్మికులు కూడా దీంట్లో పనిచేస్తున్నారు మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఇంత భారీ స్థాయి ప్రమాదం ఎన్నడూ జరగలేని స్థాయిలో ఈ విధంగా ప్రమాదం జరగడం కూడా ఆలోచించిన అంశంగా మనం చూడొచ్చు. గతంలోనే కార్మిక సంఘాలు, కార్మిక నేతలు కూడా ఉద్యమం కొన్ని లోపలనే వాటిని సరి చేయాలి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి గతంలోనే వారు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించారు. ఇప్పుడు మనం చూసినట్టు ఇంత భారీ స్థాయిలో జరగడానికి కూడా భద్రతా వైఫల్యాలు మనం చూడొచ్చు. ప్రథమంగా ఏదైతే చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఉన్నాయో, ఇట్లాంటి లిక్విడ్ లీకేజ్ కానీ ఇట్లాంటి ఏవైతే లోపాలు సరిదిద్దాలని గతంలోనే కార్మిక సంఘాలు అయితే ధర్నాలు నిర్వహించారు. అయితే అక్కడున్న పనిచేస్తున్న అధికారులు నిర్లక్ష్యం అయితే మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. ఈ విధంగా గతంలో చేసిన ఈ నిర్లక్ష్యమే ఇంత భారీ స్థాయిలో ప్రమాదానికి జరిగిందని అక్కడ కార్మిక సంఘాలు అయితే అధికారులకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గాయపడిన కార్మికులు కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడినప్పుడు ఏ విధంగా జరిగింది ప్రమాదం చెప్పి వారికి చెప్పడం జరుగుతూ పాటు ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూవే ప్రధాన కారణం కూడా అధికారులు కూడా పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందించి ఇట్లాంటివి ఎన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి, ఇట్లాంటి పునరావృతం కారణం ప్రభుత్వం మనం ఏం చేయాలి, అట్లా దేశంలో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉన్న ఇండస్ట్రీ ఇట్లాంటి ప్రమాదాలు బారి పడకూడదు, కార్మికులు మనం భరోసా కల్పించాలి, కార్మికులకు అండగా ఉండాలి. సో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి ఏ విధంగా మనం మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంత త్వరగా రికవర్ అవ్వాలని మనం ఏం చేయాలని చెప్పి కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. అయితే చనిపోయిన కుటుంబాలు మనం అడగా తీసుకురావాలి, కానీ ఇట్లాంటి పునరావృతం కాకుండా మనం ఏం చేయాలని పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక వేసి ఆల్రెడీ కమిటీ వేశారు కాబట్టి కమిటీ నివేదిక తీసుకొని పూర్తి స్థాయిలో భద్రతా పరంగా కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తూ కార్మికులకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఈ కేంద్ర కర్మాగారం ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో పూర్తి స్థాయిలో కార్మికులకి రానున్న భవిష్యత్తు కాలంలో భరోసా కల్పించే విధంగా సేఫ్టీగా ప్రథమ స్థానం ఇస్తూ ఇండస్ట్రీని డెవలప్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్తారు, వారికి భరోసా కల్పించిన అంశంగా ఉంటుంది. రైట్ దుర్గా ప్రసాద్,
ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు ఏమైనా ప్రాథమిక వివరాలు వెలుగులోకి వచ్చాయా? ప్రాథమిక వివరాలు మనం చూస్తే ఏదైతే ఈ లిక్విడ్ మనకి ఏదైతే ఆ లిక్విడ్ లీక్ అయిందో యాక్చువల్లీ కార్మికులు ప్రైవేట్ కార్మికులు ఈ మధ్యకాలంలో కొత్తగా రావడం జరిగింది. సో కార్మికుల ఏమైనా ఆ పనికి సంబంధించి అవగాహన ఉన్నప్పుడు కూడా ఏమైనా నిర్లక్ష్యంలో జరిగిందా లేకపోతే ఎక్కడ జరిగిందా పూర్తిగా నివేదిక రావాల్సింది. దీనికి ప్రత్యేక కమిటీ వేశారు కాబట్టి నివేదిక ప్రకారంగానే పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ప్రమాదాలకు భారీ స్థాయిలో జరగడానికి ప్రమాదం ప్రధాన కారణం ఏంటని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తారు. మరోవైపు ఈ బాధితులని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన నడుస్తుంది కాబట్టి మరికొద్ది టైంలోనే మనకి ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి, ఏ విధంగా ఇంత భారీ స్థాయిలో జరిగింది, అసలు ఏ విధంగా ఈ ఇన్సిడెంట్ ప్రధాన కారణం ఏంటంటే మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం దర్యాప్తు ఆ కమిటీ వేశారు కాబట్టి కమిటీ దర్యాప్తు కొనసాగిస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్నారు, బట్ ఒకేసారి విఐపీలు తాగడం ఉండడంతో అది దర్యాప్తు కొంచెం ఆలస్యం జరుగుతుంది. పూర్తి వివరాలు మనకు వచ్చేందుకు ఈ విఐపీలు తాగడం ఈ రోజు అయిపోయిన తర్వాత సాయంత్రం కల్లా పూర్తిగా ఒక నివేదిక సంబంధించి పోలికి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.